ఏలియా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అందరూ కూడా దేవుని మర్చిపోయారంట. వారికున్న సమృద్ధిని బట్టి. ఏమండి? వారికి తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండటానికి నివాసం అన్నీ సమృద్ధిగా లభించిన తర్వాత వాళ్ళంతా కూడా గర్వించేసి దేవుని లెక్క చేయకుండా, దేవుని పూజించకుండా వారికి ఇష్టమైన మార్గాల్లో వారు నడుచుకుంటూ, వారికి ఇష్టమైన వారిని పూజిస్తూ, గణపరుస్తూ, ప్రేమిస్తూ వారు జీవిస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఈ యొక్క భక్తుడైన దేవుని ప్రవక్త అయిన ఏలియాకి ఎక్కడలేని కోపం వచ్చింది. కోపం వచ్చేసేసి కొండ మీదకి వెళ్ళిపోయి ప్రార్థన చేశాడు. అయ్యా ప్రభువా, తండ్రి, నాయనా, ఇదిగో ఈ ప్రజలందరూ కూడా గర్వించారయ్యా. అసలు దేవుడు ఎవరు అంటున్నాడు? అసలు నిన్ను మర్చిపోయారు, నిన్ను విసర్జించారు, నేను దూషిస్తున్నారు. ఇలాంటి వారికా నువ్వు సహాయం చేసేది? ఇలాంటి వారికా నువ్వు మేలు చేసేది? ఇలాంటి వారిని నువ్వు దీవించేది? ఇలాంటి వారిని నువ్వు ఆశీర్వదించేది?